ప్రైజ్ లాడండి ప్రియులారా, మీ అందరికీ మరొక్కసారి శుభాభివందనాలండి. ఇప్పుడు పాట పాడుకుని రెండు దేవుని మాటలు పంచుకుందామండి. దినమెల్లనే పాడిన కీర్తించిన నీ రుణముని తీర్చగలనా, కొనియాడి పాడి నీ సాక్షిగానే ఎలలో జీవించనా, ఎలలో జీవించనా. గాయపడిన సమయాన మంచి శ్రమన ఎలా నా గాయాలను కడిగిన దేవా, ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా. గాయపడిన సమయాన మంచి శ్రమన ఇలా నా గాయాలను కడిగిన దేవా, ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా. నిన్ను విడువను ఎడబాయనని నిన్ను విడువను ఎడబాయనని నా యేసయ్యా, దినమెల్లనే పాడిన కీర్తించిన నీ రుణముని తీర్చగలనా, కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా. నా బలహీనత యందు నీ సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడచెదన్, వెనకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరుగులెత్తెదన్. నా బలహీనత యందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడచెదన్, వెనకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరుగులెత్తెదన్. ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము, ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము నే పొందాలని దినమెల్లనే పాడిన కీర్తించిన నీ రుణముని తీర్చగలనా, కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా, ఇలలో జీవించనా. హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా, దినమల్ల ఆయన కీర్తన మనం పాడినప్పుడు ఆయనకి మనం దినమెల్లా పాడినా కానీ మనం ఆయన్ని వర్ణించలేమండి, వివరించలేమండి. ఆయన చేసిన మేలులకై ఉపకారాలకై మనము నిజంగా వర్ణించలేమండి. దేవుడి విషయంలో మనం ఎవరూ కూడా వర్ణించలేమండి. దేవుడు అంత గొప్ప కార్యాలు చేసేవాడండి. ఏంటంటే నా బలహీనత యందు నీ సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడిచేదను. అవును, మన బలహీనతలందు, మన శ్రమలందు, మన వ్యాధులందు, బాధలందు మన నిజంగానండి దేవుడు మరి ఈ లోక ధనవంతుడైన ఆయన మరి ఈ లోకములోకి దిగంబనుగా వచ్చాడండి. నా పాపముల కొరకు, అపరాధముల కొరకు, దోషముల కొరకు మరి ఈ లోకములో ఆ కర్వలగిరిలో ఆయన రక్తం కార్చి నీ కోసం నా కోసం మరణించి మృత్యుంజయది మరలా తిరిగి లేచాడండి. ఆయన గొప్ప దేవుడండి. మరి ఈ లోకములో మనం ఏ విధంగా ఉంటున్నామో ఒకసారి మనం పరిశీలించుకున్నట్లే, నన్ను నేను పరిశీలించుకున్నట్లయితే మనము ఏ రీతిగా ఏ సమయాల్లో మనం ఎలా ఉంటున్నామో మన దినచర్య అంతట్లో కూడా మనం పరిశీలించుకోవాలండి. మరి దేవుడు నమ్మదగిన దేవుడు అండి, గొప్ప దేవుడు అండి. మీరు నేను కూడా ఏది అడిగినా ఆయన ఇచ్చేవాడండి. ఆయన నమ్మిన బిడ్డల్ని తలగా ఉంచేవాడు కానీ తాగ్గా ఉంచడండి. మరి దేవుడు మన కష్టాల్లో, వ్యాధుల్లో, బాధల్లో, కరువులో మరి అనేకమైన ఇబ్బందులతో, సమస్యలతో, మరి ఇరుకులతో, ఇబ్బందులు నడిగిపోయినప్పుడండి
మన చేయి పట్టి నిజంగా వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పించి నడిపించే గొప్ప దేవుడు అండి. మనకే ఉన్నత ఆయన ప్రేమ అంటండి భూమికి ఆకాశం ఆయన యందు భయభక్తులు గలవారు కంటండి భూమికి ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారు అంత ప్రేమ ఉందంటండి దేవుడు. మరి ఆయన లేఖలు చక్కగా చెప్తున్నాడండి. మరి మనం భయభక్తులు కలిగి ఎప్పుడు ఎల్లప్పుడు నేడు నిరంతరం కూడా ఆయన రాకడ వరకు కూడా మరి గతం మనకు వద్దండి. గతంలో మన జీవితాలు ఎలా అయిపోయినాయని కాదండి. మరి మన కోసం ఒక్కసారి ఆయన దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు పడిన మరణపు వేదన ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని నిజమే కదండి. మరి ఆయన తల మీద ముళ్ళు కెరేటం కొట్టినప్పుడు మరి ఆ ముళ్ళు మరి ఇంతంత మన ఏలు బారుగా ఉండి మరి ఆ తలలో దిగిపోతున్నప్పుడు దేవుడు మరి నిజంగానండి నా దేవుడు ఎంతగా టల్లటిల్లిపోయి ఉంటాడు నా సహోదరుడు. నువ్వు నేను కూడా ఈరోజు ఏమి కలిగి ఉన్నావు మనం పరిశీలించుకుంటే నీ కొరకు నా కొరకు ఎంతగా ఇంత సూది కనీసం ఇంత పినిస్ ఎదురు చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే నువ్వు నేను ఎంతో బాధపడిపోతాను మన కొరకు కలవరగిరిలో. మరి అదే కాకుండా ఏం చేస్తారండి, చేదు చెరకిచ్చారండి. మనం మానవులుగా నిజంగా మనకి ఎంత ప్రకృతిని ఇచ్చాడండి. ఈరోజు మనం తినందంటూ ఏమీ లేదండి. ఎన్నో వెరైటీస్ తింటున్నామండి, కలిగి ఉన్నామండి. నీ కొరకు నా కొరకు నిజంగా ఆయన ఆ మెరణపు వేదన కలిగి ఆ కలవరగిరిలో దాహమని అన్నప్పుడు నిజంగా నేను చేదు చెరకనిచ్చి ఆయన తాగమని అన్నప్పుడు ఆ నీళ్ళు కూడా తాగలేకపోయాడండి దేవుడు. నువ్వు నేను కూడా మన వేదన జ్ఞాపకం చేసుకోవాలి తల్లి, అక్క, తమ్ముడు, చెల్లి, సహోదరుడా. అలాగే ఇంకా బ్రతుకున్నాడా లేదని మరలా ప్రక్కల బల్లుపు పొడిసారండి. అవును, నా జీవితంలో కూడా అలాగే ఈ లోక తీరులో కూడా అలాంటివి ఎన్నో ఉంటాయి. అవన్నీ ఉన్నాయి. వాటి కొరకు ఆ కలవరగిరిలో దేవుడు నీకోసం నా కోసం ఆ బల్లుపు పొడి ఒక్క చుక్క రక్తం లేకుండా నీరు కారిందండి. మనందరికీ తెలిసిందేనండి. మనం దేవుని కొరకు మనల్ని దిద్దుకుంటూ సిద్ధపాటు జీవితం కలిగి నీకోసం నా కోసం ఆ కలవరగిరిలో ఎలాగైతే రక్తం కార్చాడు, ఆయన ప్రాణాలు ఎలా అయితే విడిచాడు నీకు నాకు తెలిసిందే సహోదరుడు. మరి మన జీవితాలు దేవునికి అంకితం చేసుకోవాలండి. గత జీవితం మనకొద్దు. దేవుని అక్కడ అతి సమీపం ఉందండి, బహు సమీపం ఉందండి. నువ్వు నేను కూడా ఎరిగి ఉన్నామమ్మా. దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదమ్మా. నువ్వు నేను కూడా సిద్ధపాటు జీవితం కలిగి నువ్వు నేను కూడా మన్నడుగులు కట్టుకుని దేవుని కొరకు ప్రతిష్ఠించుకుని నా దేవుడు తప్ప నాకేది వద్దు అని మనం ప్రతిష్ఠించుకుని దేవుని కొరకు సిద్ధపాటు జీవితం కలిగి ఉందమ్మా. నేనే పాస్టర్ అమ్మను కాదు, పాస్టర్ గారి కూతురు, కానీ దేవుడు పరిచయం చేయాలని, దేవుడు ప్రార్థన చేయాలని అనేక మందికి ఏదో నాకు తెలియని మాటలు అనేక మందికి పంచిపెట్టాలని నా ఆశ. నేను మనం ఎక్కడికి వెళ్ళి ఎవరికి అడ్డుగా మనం చెప్పకూడదు. అలాగే దేవుడు నేను ప్రార్థన చేసుకున్నప్పుడు అనేక మాటలు నాతో మాట్లాడాడు. ప్రపంచవ్యాప్తంగా నేను వాడబడుతాను, నేను ఎక్కడికి వెళతాను, నేను ఎక్కడ చెప్తాను, ప్రపంచవ్యాప్తంగా నేను ఎక్కడ వాడబడతాను తండ్రి. నేను పాశ్రమని కాదు, నాకు ఏ అధికారం ఉంది నాయన ప్రభు, నేను ఎక్కడ మాట్లాడతాను అని నేను దేవుడిని నా మనసులో అలాగే అనుకునేదాన్నండి. ఈ ఛానల్ ఒకటి ఉంటుందండి, నేను ఇందులో ప్రార్థన చేస్తాను నేను అనుకోలేదండి. దేవుడు గొప్ప దేవుడు అండి. మనం ఊహించిన మేలులు చేస్తాడండి. ఆయన చేసిన మేలులు కంటికి కాపాడవండి.
హృదయానికి గోచరం కావు, చెవుకు వినపడవండి. మరి దేవుడు నా జీవితాల్లో యూట్యూబ్ ద్వారా అనేక మంది ఆదరింపబడుతున్నారు. మీరందరూ కూడా విని, అలాగే మీరందరూ కూడా మీ నడుములు కట్టుకుని అనేక మంది, ఇది తెలిసిన వారికి, అనేక మంది తెలియని వారికి పరిచయం చేసుకుని, నీ కొరకు నా కొరకు రక్తము కార్చి ప్రాణాలు విడిచిన ఆ గొప్ప దేవుడిని పరిచయం చేయండి. ఈ కడవరి దినాల్లో దేవుని వాక్యం అనేక మందికి, మీరు కూడా నాకులాగా అనేక మందికి పంచిపెట్టండి. అనేక మందికి దేవుని మాటలు తెలియచేయండి. మీరు దేవునిలో మీరు పొందుకున్న అద్భుతాలు, మీరు పొందుకున్న అనేకమైన మేలులు, మీరు పొందుకున్న అనేకమైన స్వస్థతలు, మీరు పొందుకున్న అనేకమైన ఊహించిన మేలులు, అద్భుతాలు, అవన్నీ కూడా మీరు దాచిపెట్టకండి. అనేక మందికి మీరు పంచండి. ఇలా యూట్యూబ్ ఛానల్ ద్వారా అయినా, లేకపోతే మీకు ఎలా వీలుకుంటే అలాగా ఈ యొక్క దేవుడి మాటలు పంచాలన్న ఆశ అండి. మీరందరూ కూడా దేవుని మాటలు, మీరు ఎక్కడికి వెళ్ళినా, మీరు ప్రయాణం వెళ్ళినా, లేక ఎక్కడైనా మీ ఇరుగింటికి వెళ్ళినా, పొరుగింటికి వెళ్ళినా, మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడి మాటలు పెంచండి. ఆ దేవుడిలోకి మనం వెళుతున్నప్పుడు, దేవుడిలో మనం ఎదుగుతున్నప్పుడు మనకి ఎన్నో పోరాటాలు, ఎన్నో యుద్ధాలు, ఎన్నో మాటలు, ఎన్నో నిందలు, అవమానాలు మనకు వచ్చినప్పుడైనా దేవుడు అంటున్నాడు, కానీ చక్కగా లేఖనంలో చెప్తున్నాడండి, నా నిమిత్తం నిన్ను హింసించి చెడ్డ మాటలల్లా పలికినప్పుడు మీరు ధన్యులు అంటున్నారు. పరిశుద్ధాత్మ దేవుని దూషించిన వాడు కంటండి ఇహమందు కానీ పరమందు కానీ భూమి కింద నీళ్ళు, మరి ఎక్కడ పాప క్షమాపణ లేదంటండి. మరి ఎవరైతే దేవుని మాటలు మరి చెప్తుంటారో, ఎవరైతే పరిశుద్ధాత్మను కలిగి ఉంటారో, ఎవరైతే పరములు కలిగి ఉంటారో వారిని ఎవరు దూషించినా, నేను దూషించిన, నువ్వు దూషించిన, ఎవరు దూషించినా పాప క్షమాపణ ఉండదండి. ఒకవేళ మీరు పరిచర్య చేసినప్పుడు, మీరు దేవుడి మాటలు చెప్పినప్పుడు, ఒకవేళ మీరు దేవుడి పాటలే పాడినప్పుడు, నిజంగా మేము ఎవరైనా వేలెత్తి చూపించి మిమ్మల్ని హేళన చేసి, మిమ్మల్ని నిందించి చెడ్డ మాటలలో పలికినప్పుడు మీరేమి మౌనంగా ఉండండి. మీరు ఎవరిని ఏమీ అనొద్దు. మీరు మౌనంగా ఉండి దేవుడికి అప్పచెప్పుకోండి. అది దేవుడే చూసుకుంటాడండి. మనమేమి ఈ లోకంలో మనకి ఏ అధికారం లేదండి. ఎంత మౌనంగా ఉంటామో, ఎంత దేవుళ్ళో మనం ఎదుగుతామో అంత ధన్యులం అవుతుంది. ఈ పరిచర్యలో మరి మనకి ఎన్నో అలలు వస్తాయండి, మరి కరువులు వస్తాయి, కాటకాలు వస్తాయి, దేవుని యొక్క పరీక్షలు ఉంటాయండి మనకి. మరి ఆ పరీక్షల్లో కూడా మరి యోబు గారి మనకంటే ఎక్కువ యోబు గారు మరి పరీక్షించబడ్డాడండి. మరి సాతాను యోబు చుట్టూ ఉన్న కంచి తీయమని అడిగినప్పుడు దేవుడు తీశాడండి. ప్రాణాలకైతే నీకు అధికారం లేదు, నా యొక్క కుమారుని పరిశీలించని మరి ఆ యొక్క సాతానికి అధికారం ఇవ్వడం జరిగిందండి. మరి జరిగినప్పుడు మరి బిడ్డలు కోల్పోయారు, ఆస్తులు కోల్పోయారు, మరి తనకున్న పసుపులను కోల్పోయాడు. తర్వాత భార్య కూడా సేదరించిందండి. అయినప్పటికీ నిజంగా యోబు గారు మరి దేవుని విడిచిపెట్టలేదండి. దేవుడే పుట్టించాడు, దేవుడే తీసుకుంటాడు, నీదే సమస్తం దేవుడికని వదిలేసి మరి జీవగ్రంథంలో ఆయన లెక్కించబడ్డాడండి. ఎందుకంటే నీతిమంతుడుగా, న్యాయమంతుడు, యథార్థమంతుడుగా మరి జీవగ్రంథంలో లెక్కించబడ్డాడండి. ఆయనకున్న శ్రమలు మనకు లేవండి. నేను కూడా ఆయా సమయాల్లో కృంగిపోయి ఉన్నానండి. కానీ నా దేవుడు గొప్ప దేవుడు కదా. మరి యోబు గారి కంటే మనం ఎక్కువేమి కాదు కదా, మనం సహించలేని భరించలేని శ్రమలు మనకు పెట్టడు కదని నేను కూడా నా ప్రార్థన గదిలో నేను వాక్యాలు చూస్తా. ప్రార్థన గదిలో నేను చేసిన ప్రార్థన, నేను వాక్యాలు చూస్తా, అలాగే వింటా, మరి చదువుకుంటా. నేను ఆ వాక్యాలు చదువుకుంటా వింటా. మరి నేను ధైర్యపడ్డానండి. నేను ఈ రోజున ఇలాగా నన్ను సిద్ధపరచుకున్నానండి. మీరు కూడా అలాగే అనేక మందికి, మీరు కూడా ఏ బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, కొరువులు ఉన్నాయి, నిందలు ఉన్న, అవమానాల్లో ఉన్న మీరు భయపడకండి. ఇలాగే అనేక మందికి మీ మాటలు చెప్పండి. అనేక మంది ఎవరైనా మీ ఇరుగు పొరుగు వారు బాధల చేత, అవమానాల చేత, నిందల చేత, మేబీ ఏదైనా కావచ్చు, ఎందులో అయినా బాధల్లో ఉంటే మీ ఇరుగు పొరుగు వారి ఇంటికి వెళ్ళి వారి బాధల్లో ఓదార్చండి. చెల్లి, అక్క, తమ్ముడని చక్కగా ఆత్మీయంగా వెళ్ళి వారింటికి వెళ్ళి వారి బాధల్లో ఓదార్చండి. మనం నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు కదా, మనం ఎందుకు ఇలా కృంగిపోవాలి అని
ప్రార్థన చేసుకో తమ్ముడు, దేవుడు కార్యం చేస్తాడని. వాళ్ళు ఏ పని కోసమైతే బాధపడుతున్నారో, ఏ ఉద్యోగాలకైతే బాధపడుతున్నారో, ఏ యొక్క వివాహాల కొరకు బాధపడుతున్నారో, ఏ యొక్క మరి మరి అనేకమైన కార్యాలు ఉంటాయండి. మరి దేని గురించి బాధపడుతున్నారో మన సహోదరు, మన ఇంటి పక్క వారు, మన ఇరుగు పొరుగు వారి ఇంటికి వెళ్ళి వారిని దయనపరచాలండి. మనం నిజంగా దేవుడు లేఖనంలో ఉంది కదండి, సహోదరులు అంటే ఏంటండి, ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు, ఎంతో మనోహరమని మరి దేవుడు వాక్యం సెలవిస్తుంది కదండి. మనమందరం కూడా ఐక్యత కలిగి, ప్రేమ కలిగి, అనురాగము కలిగి, మరి దేవుడు నన్ను పోలి మీరు నడువుడని దేవుడు అంటున్నాడండి. మరి దేవుని పోలి, క్రీస్తుని పోలి ఈ లోకంలో ఏది ఏమైనప్పటికీ మరి మన ఆశ, మన ధ్యాస, మన శ్వాస దేవుడై ఉండాలండి. ఎన్ని శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు ఎన్ని ఈ లోకంలో మనల్ని ఎన్ని చుట్టుకున్నప్పటికీ అవేమీ మనల్ని ఎంటవండి, ఏలవండి, మన కడదాకా అవి ఉండవండి. దేవుడు తప్పిస్తూ నిన్ను నన్ను ప్రేమించి మరి ఆ కలవరిగిలో రక్తం కార్చి నీ కొరకు నా కొరకు మరి ప్రాణం విరిచి ముత్యం చేయని గెలిచి మరలా మన కొరకు వచ్చాడండి దేవుడు. మరి ఆ గొప్ప దేవుడిని మీరు అందరూ జ్ఞాపకం చేసుకుని నా మాటలు ఇలాగ నేను దేవుడు వాక్యం పంచిపెట్టాలని ఆశపడుతున్నాను కాబట్టి నా మాట దయతో ఈ యొక్క నేను చెప్పిన ఈ మాటల్లో ఏమన్నా తప్పులుంటే దయతో క్షమించండి. ఈ మాటలో ప్రేమతో మీ అందరూ స్వీకరించి అనేక మందికి నావలే మీరు కూడా మాటలో వాక్యాలు మరి ప్రార్థన పంచిపెట్టాలని సహోదరి, సహోదరుడా, తల్లి, చెల్లి, అక్క, తమ్ముడు మీరందరూ కూడా దేవుని పరిచర్య చేయాలని ఆశపడుతున్నాను. అలాగే ఈ సాయంకాల సమయంలో నేను మీకే వందనాలు. అలాగే దేవుడి ఈ సమయం ఇచ్చి ఈ వాక్యం చెప్తాకి దేవుడిచ్చిన ఈ సమయాన్ని, ఈ మాటలు చెప్తాకి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి మరొకసారి దేవుడికే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాను. పరిశుద్ధుడు, జయమగల దేవానిచ్చుడకు తండ్రి, సమాధానకర్తే దేవ, ఆ యొక్క మాటలు చెప్పడానికి అలాగే మరి పాట పాడడానికి నా ప్రభుని కృప చూపించిన వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇలాగే నేను మరి ప్రార్థన చేసినప్పుడు, ఆ యొక్క మాటలు చెప్తున్నప్పుడు, పాటలు పాడుతున్నప్పుడు మీరే మీ తెలివి జ్ఞానాన్ని దయచేసి మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దిగా అడగమంటున్నావు తండ్రి. ప్రభువా ఏసయ్య, నేను ఆ పాడుదాన్ని, దుమ్ము లాంటి దాన్ని, ధూళి లాంటి దాన్ని, యోగిని నా ప్రభువా మీరే నాకు నేర్పించి మీరే సహాయం చేసి దీనిలో ప్రార్థన పాసం చేసుకో, ప్రార్థన ప్రతిఫలం జవాబులు దయచేమే. ఏసు నామలి శ్వాసం చడుగు చూపతులు అడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఏసు రక్తమే చే, ప్రవేశ రక్తమే చే, ప్రవేశ సంపూర్ణ విజయం విడుదల కలుగును గాక, అపవాదికి అనంతరాశం కలిగిన గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి మీ అందరికీ వందనాలు.